మద్యంపై పోరుబాట పట్టింది తెలంగాణ బీజేపీ. మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ అబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట బీజేపీ సీనియర్ నేత 80 ఏళ్ల ప్రొఫెసర్ శేషగిరిరావు 24 గంటల నిరాహార దీక్ష దిగారు. ప్రభుత్వం వెంటనే మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు శేషగిరిరావు. శేషగిరిరావు దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణలో మద్యం ఏరులై పారుతుంది. ఎల్లవేళలా మద్యం దొరికే పరిస్థితి ఇక్కడికి వచ్చింది. మద్యాన్ని తరిమి కొట్టాలంటూ బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు 24 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు ఇప్పటికే ప్రొఫెసర్ శేషగిరిరావుకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డితో పాటు మిగతా మహిళా నాయకులు, నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనం మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇది 24 గంటల పాటు దీక్ష ఇక్కడే కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే నేతలు ప్రకటించారు. అందుకోసం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఈ దీక్షకు సంబంధించి ఒకసారి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ముందుగా అంటే దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీ డిమాండ్స్? సుమారుగా ప్రతి 4-5 కిలోమీటర్లకు ఒక్కొక్క బెల్ట్ షాప్ వాళ్ళ ఓపెన్ అయి పేద బడుగు వర్గాల బ్రతుకులను యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో నేను ఈ దీక్ష చేపట్టాను. తను మాత్రం దీక్షతో 24 గంటల పాటు ఖచ్చితంగా కూర్చుంటాననే అంకిత భావంతోనే కనిపిస్తున్నారు. అందుకోసమే తను ఎవరితో కూడా పెద్దగా మాట్లాడేందుకు సుముఖంగా లేరు. మద్దతు మాత్రం పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ దీక్షకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ప్రభుత్వంపై ఎటువంటి ప్రెజర్ చేయబోతున్నారు, మనతో మాట్లాడేందుకు లక్ష్మణ్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు. చెప్పండి సార్, ఈ దీక్షతో ఎటువంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు? 80 సంవత్సరాల వయసులో వారు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు 24 గంటల దీక్ష పూనుకున్న తర్వాత ప్రభుత్వం కనీసం చెల్లిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేకపోతే, ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ఖచ్చితంగా బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున ఒక సామాజిక ఉద్యమంగా ముందు తీసుకెళ్తాం. ఇటీవల రమ్య అమ్మాయి చనిపోవడం వల్ల వారి మనస్సు కలత చెంది మేము ఎంత చెప్పినా కానీ వారు ససేమిరా అని మేము బీజేపీగా దీన్ని కార్యక్రమంగా పెద్ద ఎత్తున తీసుకుంటామంటే వారు ససేమిరగా మొండికేసి నేను 24 గంటలు దీక్ష చేస్తాను, ప్రభుత్వానికి అప్పుడైనా కన్విప్ అవుతుంది అనేటువంటి ఒక ఆశ. అంటే ఇవాళ పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకొని ఈ మద్యం ద్వారా ఆదాయాలు సమకూర్చుకునేది భావ్యం కాదు, మంచి సంప్రదాయం కాదు. కాబట్టి బంగారు తెలంగాణ నిర్మాణం అన్నప్పుడు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయాల్సిన బాధ్యత. ఇవాళ పేదలకు అందేటువంటి రాయితీలు, ఆర్థిక వనరులు, ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం అంతా కూడా ఈరోజు ఎక్కువ శాతం మద్యానికి, సారకే ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. హ్యాపీ అవర్స్ అని, గోల్డెన్ అవర్స్ అని, సబ్సిడీ అని, ఒకటి తాగుతూ ఒకటి ఫ్రీ అని. ఇది మన సంస్కృతికి భిన్నంగా, తెలంగాణ సంస్కృతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద మద్యాన్ని నియంత్రించమంటున్నాం. ఒకేసారి నిషేధం చేయమని కాదు డిమాండ్, కనీసం నియంత్రించండి. బార్లు ఇష్టానుసారంగా రాత్రి 12 గంటలకు తెరుచుకోవడం, ఈరోజు మరి డంక్ అండ్ డ్రైవ్ కింద చలాన్లు విధించే పరిస్థితి ఎందుకు? కాబట్టి నియంత్రించండి, సమయాన్ని తగ్గించండి, ఈ యొక్క బెల్ట్ షాపులను రద్దు చేయండి. పైపెచ్చి వాళ్ళ ప్రభుత్వం ఇంకా ముందుకు వచ్చి ఫారెన్ లిక్కర్ అమ్మేదానికి అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇది మంచి సంప్రదాయం కాదని ప్రభుత్వానికి హితవు చెప్పడానికి ఈ దీక్ష ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో బీజేపీ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ముందుకు పోతారు. బీజేపీ నేతలది మాత్రం అంకుటిత దీక్షగా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ప్రొఫెసర్ శేషగిరిరావు ఈ వయసులో, అంటే 80 ఏళ్ల వయసులో తను ఒక దీక్షకు తీసుకోవడం నిజానికి ఆయన ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఏమనిపిస్తుంది మీకు? ఆరోగ్యం పాడైనా పర్లేదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు మద్యం తాగి మధ్య వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది మహిళలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈరోజు చాలామంది భార్యలు, పిల్లలు అనాథలు అవుతున్నారు, ఆర్థికంగా ఆరోగ్యంగా దెబ్బతింటున్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలనేటువంటి దృక్పథంతో ప్రొఫెసర్ శేషగిరిరావు గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, మీరు గత ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చారు? బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు
పరస్పర విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి స్పందించి ఈ యొక్క మద్యం అమ్మకాల మీద మరి ఈరోజు దశల వారీగా నియంత్రణ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా కూడా మనవి చేస్తా ఉన్నాను. మొత్తానికి బీజేపీ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ దీక్షకు పెద్ద ఎత్తున స్పందన వస్తూనే ఉంది. జనం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రొఫెసర్ శేషగిరిరావు సంబంధించి మాత్రం ఆయన ఆరోగ్యం విషయంలోనే కొంత ఆందోళనకరంగా ఉంది. 80 ఏళ్ల వయసులో 24 గంటల పాటు దీక్ష, అంటే నీరు కూడా ముట్టుకోకుండా ఇక్కడ నేను దీక్ష చేస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తన లక్ష్యం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శేషగిరిరావు ఆలోచనను మిగతా నేతలు కూడా చెప్తున్నారు. మరి ఈ దీక్ష సక్సెస్ అయ్యేందుకు పెద్ద ఎత్తున జనం కూడా వస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ లక్ష్యం, మద్యం విధానంలో మార్పులు తేవాలి, బెల్ట్ షాపులను పూర్తిగా కూడా నిషేధించాలి, మరోవైపు ఏదైతే ఎల్లవేళలా దొరుకుతున్నటువంటి మద్యాన్ని అరికట్టాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ రాకేష్తో రాజు.